నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించినవాడని అర్థం. మహావిరాట్ స్వరూపంగా ఈ సృష్టి అంతా వర్ధిల్లుతోంది శ్రీ మహావిష్ణువే. విశ్వధారునిగా, విశ్వపురుషునిగా, విశ్వాత్మునిగా శ్రీహరిని కీర్తిస్తారు. సర్వలోక ఆదినాథునిగా విష్ణుమూర్తి తేజరిల్లుతున్నాడు. శ్రీ వైకుంఠ పురాణ లక్ష్మీ సమేతుడై ఆదిశేషునిపై పాలకడలిలో యోగ నిద్రా ముద్రాంకితుడై విష్ణువు విలసిల్లుతాడు. అలాంటి శ్రీ లక్ష్మీపతి వైకుంఠనాథునిగా, అచ్చామూర్తిగా దర్శనమిచ్చే అద్భుత అపురూప దివ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రం శ్రీ వైకుంఠంలో విరాజిల్లుతున్న శ్రీ వైకుంఠనాథ స్వామి ఆలయం. ఈ విష్ణు క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. విష్ణువు ఒక్కడే పారమార్థిక స్వరూపుడు, విరాట్ స్వరూపుడు. విష్ణువు నాభి నుంచి పద్మం, దాని నుంచి సృష్టికర్తయైన బ్రహ్మ, అతని నుంచి సమస్త జగత్తు సర్వప్రాణులు ఆవిర్భవించాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అంటూ వానినాత్మ భవునీశ్వరునే శరణంబు వేడదన్ అని పోతనామాత్యుడు స్తుతించాడు. ఆ ఆత్మభవుడే విష్ణువు. అలాంటి శ్రీమహావిష్ణువు వైకుంఠనాథునిగా కొలువుదీరిన పావన రసరమ్య దివ్యక్షేత్రం శ్రీవైకుంఠం. సార్థక నామధేయంగా విష్ణుభక్తులకు అలవైకుంఠమే ఇలకు దిగొచ్చిందా అనే విభ్రాంతిని చెందించే అపురూప ఆలయ గోపుర ప్రాకారాదులతో ఈ లోగిలి ప్రకటితమవుతుంది. శ్రీమన్నారాయణ తత్వం పద, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలనే భేదాల్లో 5 రకాలుగా ఉంటుంది. నిత్యానంద జ్ఞానానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మం. అలాంటి పరతత్వరూపుని విష్ణుమాయా విలాసానికి ప్రతీకగా ఈ ఆలయం గోచరమవుతుంది. శ్రీ వైకుంఠ మహాక్షేత్ర వైకుంఠనాథ స్వామి పెరుమాళ్ కోవెల అద్భుత అపురూప శిల్పకళతో విలసిల్లుతోంది. 9వ శతాబ్దంలో పాండ్యరాజు వంశీయుడు వరగుణ పాండ్యన్ ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు. మధుర నాయక రాజులు ఈ ఆలయ ప్రాకార గోపురాదుల్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారు. వైకుంఠంలోని వైకుంఠనాథ స్వామి ఆలయం అద్భుత శిల్పకళకు ఆలవాలం. చోళ పాండ్యరాజుల శిల్పకళా సమ్మేళనం ఈ ఆలయ సముదాయంలో దర్శనమిస్తుంది. పాండ్యరాజుల నిర్మాణ శైలి, మధుర నాయకుల సువిశాల మంటపాల నిర్మాణ తీరు ఈ ఆలయంలో అడుగడుగునా గోచరమవుతాయి. ఎటు చూసినా ముగ్ధుల్ని చేసే శిల్పకళా సమాహారం పరిఢవిల్లుతుంటుంది. కఠోర శిలల్ని కర్పూర కళికలుగా, నవనీత ముద్దలుగా మార్చి వివిధ సుమనోహర ఆకృతుల్ని రసార్ణవ కళామయంగా మలచిన శిల్పుల రచనా చమత్కృతి అనవరతం అభినందనీయం. శ్రీ వైకుంఠ మహాక్షేత్ర వైకుంఠనాథ స్వామి పెరుమాళ్ కోవెల అద్భుత అపురూప శిల్పకళతో విలసిల్లుతోంది. 9వ శతాబ్దంలో పాండ్యరాజ వంశీయుడు వరగుణ పాండ్యన్ ఈ ఆలయాన్ని నిర్మింపజేశాడు. మధుర నాయక రాజులు ఈ ఆలయ ప్రాకార గోపురాదుల్ని ఇతోధికంగా అభివృద్ధి చేశారు. చూపు మరల్చలేనంత విస్మయ ఆనందానికి గురిచేసే శిల్పకళా పెన్నిది ఈ ఆలయానికి మరింత విశిష్టతను ఆపాదిస్తోంది. రాజగోపురంపై సౌందర్య శోభితమైన శిల్పాలు, భారత, భాగవత, రామాయణ గాథలకు సంబంధించిన ఇతివృత్తాల సమాహార శిల్పాలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, పలు దేవీ దేవతామూర్తుల ఆకృతులు ముచ్చట గొలుపుతాయి. సువిశాలమైన ప్రాకార మంటపం, స్తంభమంటపాలు, సింహస్తంభాలు, ఆ స్తంభాలపై గోచరమయ్యే పలు విగ్రహాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆలయం లోపలి పైకప్పులపై వివిధ విగ్రహాలు సజీవ కళతో అలరారుతుంటాయి. సింహాకృతులు, మర్కట సర్పాకృతులు విస్మయాన్ని కలిగిస్తాయి. శ్రీ మహావిష్ణువు రూపం ఆశాంతం మాధుర్యం. ఆ అవతార విశేషమే మధురాతి మధురం. విశాల నేత్రాలు, చతుర్భుజాలు, శంఖచక్ర గదా పద్మధారి, వక్షస్థలంపై శ్రీ వత్సలాంఛనం, కౌస్తభం, నీలమేఘవర్ణం, మణికుండలాలు, సర్వాభరణ దీప్తితో, కిరీటంతో, మేఖలతో శ్రీహరి దేదీప్యమానంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. దేవేరులు లేకుండా వైకుంఠ నారాయణమూర్తి గర్భాలయంలో దర్శనమివ్వటం ఈ క్షేత్ర విశేషం. గర్భాలయంలో వైకుంఠ ఆదినాథుడు, వైకుంఠనాథుడు నారాయణ రూపంలో దర్శనమిస్తున్నాడు.
ఆదిశేషుడు ఛత్రంగా అమరగా సర్వాలంకార భూషితుడై స్థానకమూర్తిగా స్వామి ప్రకటితమవుతున్నాడు. కర్పూర నీరాజన వెలుగు జిలుగుల్లో స్వామిని దర్శించుకోవడం భక్తులకు మహత్తరమైన అనుభూతి. మూలవిరాట్ చెంతనే శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథుని ఉత్సవమూర్తులు నెలకొని ఉన్నాయి. సృష్టి స్థితి లయ కారణమై వ్యూహాలుగా విష్ణువు వైభవం ప్రకాశిస్తోంది. అవి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు. వీటికి ఆదిమూలం శ్రీహరి తత్వం. జ్ఞాన, ఐశ్వర్య, వీర, శక్తి, తేజస్సులనే గుణాలతో విష్ణు యశస్సు పరిపూర్ణతత్వంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మ నుంచి వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి సంహరించిన విష్ణువు తిరిగి వైకుంఠానికి పయనమయ్యే రీతిలో స్వామి గర్భాలయంలో అర్చామూర్తిగా దివ్యానుగ్రహాన్ని ప్రకటిస్తాడు. 108 దివ్య దేశాలలో ఒకటిగా విఖ్యాతిగాంచిన ఈ క్షేత్ర వైభవాన్ని నమ్మళ్లవార్ విశేషంగా ప్రస్తుతించారు. ఈ లోగిలిలో నెలకొన్న వైకుంఠనాథుడు కల్లపిరానని, పాలపాండ్యన్ అని వ్యవహరిస్తారు. స్వామివారికి ఈ ప్రత్యేకమైన పేర్లు స్థిరపడటానికి క్షేత్ర వైభవాన్ని చాటే ఎన్నో పురాణ గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. 108 దివ్యదేశాలలో ఒకటిగా, నవ తిరుపతుల్లో మొదటి తిరుపతిగా అలరారుతోన్న శ్రీవైకుంఠ వైభవ వర్ణన అనితర సాధ్యం. ఇక్కడ నెలకొన్న వైకుంఠనాథుణ్ణి కల్లప్పిరాన్గా వ్యవహరిస్తారు. కల్లా అంటే దొంగ. కాలదూషకుడు అనే దొంగ అటవీ ప్రాంతంలో దారిదోపిడీలు చేసి వచ్చినటువంటి సొమ్మును సగం స్వామివారికి, మిగిలిన సగం పేద ప్రజలకు పంచిపెట్టేవాడట. దొంగతనం చేస్తూ ఓసారి పట్టుబడిన కాలదూషకుణ్ణి ఆ ప్రాంత రాజు ముంగిట భటులు హాజరుపరిచారు. దాంతో వైకుంఠనాథుణ్ణి ఆ దొంగ ప్రార్థించాడు. అప్పుడు ఆ దొంగ హృదయంలోకి విష్ణువు ప్రవేశించి రాజుకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడు. రాజు జనరంజకంగా పాలించకపోవడం వల్లే ప్రజలు సంఘ విద్రోహులుగా మారతారని వివరించాడు. దాంతో రాజులో పరివర్తన కలిగింది. ఆ దొంగలోనూ మార్పు గోచరమయ్యింది. రాజాస్థానంలో ఆ దొంగకు రాజు ఆశ్రయమిచ్చాడు. వీరపాండ్య కట్టబొమ్మన పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారి నుంచి స్థానిక ప్రజలకు ఈ ఆలయం రక్షణగా నిలిచింది, వారికి ఆశ్రయమిచ్చింది. శ్రీరాముడు భృగుమహారాజుగా అవతరించాడని ప్రతీతి. రాముని అంశతో జన్మించిన భృగువు పేరిట ఈ క్షేత్రంలో భృగతీర్థం నెలకొని ఉంది. వైకుంఠం నాటి స్వామి సూర్యగ్రహతత్వానికి ప్రతీకగా, అందుకే ఆరోగ్యప్రదాయకునిగా స్వామి ఇక్కడ విఖ్యాతిగాంచాడు. శ్రీవైకుంఠంలోని వైకుంఠనాథ స్వామికి పాలపాండ్యన్ అనే పేరు కూడా ఉంది. సోమకాసుర వధ తరువాత బ్రహ్మకు తిరిగి వేదాలు అప్పగించిన స్వామివారు అంతర్ధానమై శిలామూర్తిగా భూగ్రహం చేరాడంటారు. కాలక్రమంగా ఆ మూర్తి భూస్థాపితం కాగా గోవులు ఆ మూర్తి ఉన్న ప్రాంతంలో అలవోకగా క్షీరధారలు కురిపించేవట. అక్కడ స్థానికులు తవ్వి చూడగా సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీహరి దివ్యమంగళ విగ్రహం బయల్పడింది. అందుకే వైకుంఠనాథుణ్ణి పాలపాండ్యన్గా, క్షీర విష్ణువుగా ఆరాధిస్తారు. బ్రహ్మను అనుగ్రహించిన విష్ణువు వైకుంఠానికి వెళ్లే తొందరలో తానొక్కడే గరుడవాహనంపై ఆసీనుడయ్యాడు. అందుకే గర్భాలయంలో మూల విగ్రహాలలో వైకుంఠనాథుడే గోచరమవుతాడు. ఇరుదేవేరులకు విడివిడిగా ఆలయాలున్నాయి. ఈ క్షేత్రంలో భూదేవి వైకుంఠవల్లిగా పూజలందుకుంటోంది. భూదేవి చోరవల్లిగా దర్శనమిస్తూ భక్తులను వరాల వేల్పుగా కరుణిస్తోంది. ఈ లోగిలిలో సాక్షాత్తు దశావతార రూపాలతో ఎంతో అరుదైన దశావతార మందిరం నెలకొని ఉంది. అపురూప శిల్పకళా వైభవంగా వెల్లివిరిసే పలు ఆలయాల సమాహారం ఈ శ్రీవైకుంఠ దివ్య నెలవుకు మరింత ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. సాక్షాత్తు భువిపై వైకుంఠంగా బాసిల్లే శ్రీవైకుంఠంలోని వైకుంఠనాథ స్వామి ఆలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవ శోభ వెల్లివిరుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కేశవ పెరుమాళ్ను ఘనంగా పూజించే ఈ ఉత్సవ పరంపర భక్తుల్ని ఆధ్యాత్మిక జగత్తులో విహరింపచేస్తుంది. వైకుంఠనాథ స్వామి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చతోరణం రీతిన ఉత్సవ శోభతో వెల్లివిరుస్తుంటుంది. ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, చిత్తిరాయ్, విప్రసి మాసాలలో పుణ్యతిథులు, ఇతర శ్రీవైష్ణవ సంబంధిత పర్వదినాలను ఈ లోగిలిలో ఘనంగా నిర్వహిస్తారు. ఆళ్వార్ల తిరునక్షత్ర పుణ్యతిథుల్లో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. అపురూప ఆధ్యాత్మిక సన్నిధిగా, అనన్య సామాన్యమైన శిల్పకళా పెన్నిధిగా శ్రీవైకుంఠం శ్రీ వైకుంఠనాథ స్వామి ఆలయం అలరారుతోంది.
ఈ ఆలయ దర్శనం ఆధ్యాత్మిక ఆనందానికి, మనోహ్లాదానికి శుభకారకం. శాంతాకారమూర్తి, పద్మనాభుడు, విశ్వాకారుడు, మేఘవర్ణుడు, కమలనయనుడైన లక్ష్మీ విభుడు భక్తజన సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం దశావతారాల్ని ధరించాడు. అయితే స్వామి తన పరిపూర్ణమైన మూలస్వరూపాన్ని ఎంతో అరుదుగా కొన్ని క్షేత్రాలలో వ్యక్తపరిచాడు. అలాంటి అపురూపమైన, విలక్షణమైన దివ్యక్షేత్రం శ్రీవైకుంఠం. విష్ణు భక్తుల ఇలవైకుంఠంగా బాసిల్లే శ్రీ వైకుంఠాన్న కొలువుదీరిన వైకుంఠనాథ స్వామి దివ్య కరుణామృతాన్ని సదా ఆకాంక్షిద్దాం. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం పలు అవతారాలు, పలు రూపాలతో, పలు నామాలతో అవతరించినవాడు కదా. ఆ సంవిధానంలో అనంత పద్మనాభస్వామి నామంతో ఓ అపురూప దర్శనమిస్తున్న విలక్షణ ఆలయం తమిళనాట చెన్నై మహానగరాన అడయారు ప్రాంతంలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ మహా ఆరామాన్ని దర్శించుకుందాం. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభంచ వివాహే చ ప్రజాపతిం. విష్ణు షోడశనామ స్తోత్రంలో శయనించిన శ్రీ మహావిష్ణువే పద్మనాభుడు అని చెబుతారు. నాభియందు పద్మం, ఆ పద్మంలో 4 శిరస్సుల బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని సాగిస్తుంటాడని, అట్టి నాభిస్థానజనిత పద్మమున్నవాడు కావున పద్మనాభుడని అంటారని పురాణాల ద్వారా తెలుస్తోన్నది. పంచపడగల శేషనాగుని తల్పంగా చేసుకుని అనంత శయనుడయ్యాడు కదా ఈ విష్ణువు. అందుకే ఈ పద్మనాభుడు అనంత పద్మనాభుడయ్యాడు. తన ఇరుదేవేరులైన శ్రీదేవి భూదేవులతో అర్చావతార ఉత్సవ బేరాలుగా అనంత శయ్యపై శయన భంగిమలో సంపూర్తి నిద్రావస్థలో ఉన్న రూపాన అనంత పద్మనాభస్వామి దివ్యదర్శనమిస్తున్న పరమ వైశిష్ట్య ఆరామం ఈ చెన్నై అడయారులోని ఆలయం. శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం అనగానే మనకు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని దేవాలయం హృదయ మందిరాలలో ప్రత్యక్షమవుతుంది. అదుగో అదే మన మనోమందిరాలలో కానవస్తోన్న తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభస్వామి మహా ఆరామం. అదే రూపులో, అదే రీతిలో నిర్మితమై దక్షిణాపధాన బంగాళాఖాతం సముద్ర తీరాన చెన్నై మహానగరంలో అడయారు ప్రాంతాన నెలకొన్న విశేష దేవాలయమిది. గాఢనిద్రలో ఉన్నట్టుగా మనకు కనిపించే ఆ అఖిలాంతరంగుడిని, ఆయన నాభి నుంచి ఉద్భవించిన పద్మంపై ఆసీనుడైన సృష్టికర్త బ్రహ్మను, ఆయనకిరువైపులా సూర్యచంద్రులను, వెనుక ప్రణతులు పట్టిన దేవదేవాది మునిగణాలతో కూడి ఉన్న అలపాల్కడలిలోని అనంతశయన పద్మనాభుడి దర్శనం ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు పుణ్యఫలం. చూసిన వారికి సరే సరి, చూసి వచ్చిన వారిని తాకిన వారికి కూడా ఆ పుణ్యఫలం దక్కే మహామహిమాన్విత దివ్య ఆరామమిది. ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా శయన ఏకాదశి నాటి నుంచి 4 మాసాలు ఆషాఢ, శ్రావణ, భాద్రపద, కార్తీక చాతుర్మాసాలు యోగనిద్ర పాటించిన పద్మనాభుడు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి నాడు తిరిగి లేస్తాడని పురాణాలు వివరిస్తున్నాయి. అటువంటి యోగ నిద్రాంకితుడైన ఆ పరంధాముడి దర్శనం జన్మ జన్మలకు వనగూరే వరప్రసాదం. చెన్నై నగర అడయారులో నెలకొన్న శ్రీ అనంత పద్మనాభుని ఆలయంలో లభించే ఆ అపురూప దర్శనాన్ని వరంగా మనము పొందుదాం. మైళ్ల కొద్దీ దూరాభారాలకు ఓర్చి ఇంత దూరం వచ్చిన తీర్థయాత్రికులకు అందినటువంటి యాత్రాఫలం అదిగో అదిగదిగో గర్భాలయ దర్శన భాగ్యం. పాలకడలిలో అనంతుడనే సర్పరాజు తల్పంగా అమరగా శయనించినట్లు మనకు కనబడే ఆ విశ్వాంతరంగుడు అనంత పద్మనాభుని దివ్యమంగళ తేజో విరాట్రూప దర్శనం అదిగో అదిగదిగో. ఆ స్వామిని అలా చూడగానే
అయాచితంగా ఎవ్వరూ చెప్పకనే భక్తుల నోట నమో నారాయణాయ, నమో పద్మనాభాయ, నమో నమః అని భక్తిపూర్వక నినాదాలు వెలువడుతాయి. ఆహా, ఎంత గాఢంగా నిద్రిస్తున్నావయ్యా అఖిలాంతరంగా అన్నట్లుగా సంపూర్ణ నిద్రాభంగిమలో స్వామివారు కనిపించి భక్తజనావళి మనోసీమల్లో అనిర్వచనీయ భక్తి తత్పరతను కలిగిస్తుంటాడు. తిరువనంతపురం పద్మనాభుని కోవెల గర్భాలయంలో వలె 3 ద్వారాల గుండా ఆ దివ్య దర్శనం చేసుకున్నట్లు ఈ చెన్నై మహానగర అడయారు ప్రాంతం గాంధీనగర్లోని అనంత పద్మనాభుని గర్భాలయంలో సైతం 3 ద్వారాలు నెలకొని ఉండడం విశేషం. వాటిలో మొదటి ద్వారం గుండా స్వామివారి శిరోభాగాన్ని, వారి శిరస్సుకి ఛత్రంలా అమరిన పంచపడగల అనంతశేషుణ్ణి దర్శించుకుంటారు. రెండో ద్వారం ద్వారా పద్మనాభుని నాభిస్థానోద్భవ పద్మాన్ని, ఆ పద్మంపై కూర్చొని సృష్టి రచన చేస్తోన్న చతుర్ముఖ బ్రహ్మదేవుణ్ణి, ఆ పరబ్రహ్మకు ఇరువైపులా కొలువుదీరిన సూర్యచంద్రుళ్లను దర్శించుకోవాలి. మూడో ద్వారం ద్వారా స్వామివారి చరణారవిందాలను దర్శించుకొని తన్మయులమవ్వాలి. 5 పడగల నాగేంద్రుని 3 చుట్టలు విరిపాన్పులా అనంత శయ్యలా అమరిందేమో. ఆ శేషశయనుడు సంపూర్ణ నిద్రావస్థలో తన కుడి చేతిని శేషపాన్పు నుంచి జాల్వార్చి మరీ నిదురిస్తున్నట్లుంటాడు. నిదురించే ఆ స్వామి మోము కూడా సౌందర్యమే అసూయపడేంత పరమ సుందరంగా ఉంటుంది. వడలంతా స్వర్ణాభరణాలు, జాలువార్చిన ఆ దక్షిణహస్తం నిండా అంగుళీకములు, కడియాలు తదితర హస్తాభరణాలతో అలంకృతమై ఉంటాయి. గర్భాలయ దర్శనం ఒకెత్తు అయితే గర్భాలయ పూజా క్రతువులు, హారతి, నైవేద్యాలు, ఆ ఆలయ ముఖమంటప, ప్రధాన లోగిలిలోని అలంకార శోభ మరో ఎత్తు. అనంతశయన పద్మనాభస్వామికి వెనుక భాగాన పలు దేవతలు, మరెందరో మునులు, హయనందన, శుక, గరుడ స్వాములు వెనుక నేపథ్యంగా నిలబడి శ్రీవారికి ప్రణతులు పడుతున్నట్టు శిల్పాలు నల్లని ఏకశిలామూర్తిగా వెలుగొందుతూ, గర్భాలయ ద్వారాలకు ఆవల వైపున ఉన్నది పాలకడలియే అన్నంత దివ్యంగా భవ్యంగా ఉంటుంది ఆ సన్నివేశం. సింహతోరణం కింద శయనమూర్తిగా ఉన్న పద్మనాభుడిపై తులసీదళాలు, పలు పుష్పమాలలు అలంకరిస్తారు. ఈ విరాన్మూర్తికి ముందు భాగాన శ్రీవారు తన 2 దేవేరులతో కూడిన అర్చావతార మూర్తులుగా సుశోభితంగా కొలువై కొలుపులందుకుంటుంటారు. నీలపురంగు చీరలో భూదేవి అమ్మవారు, పట్టు పీతాంబరంలో శ్రీదేవి అమ్మవారు వజ్రవైఢూర్యాది ఆభూషణాలతో అలంకృతులై ఉంటారు. ఆ చిరు విగ్రహాలకు ముందు పంచలోహపు ఉత్సవమూర్తులుగా భూదేవి, శ్రీదేవి సమేత పద్మనాభుల వారు బహుదర్పంగా స్థానక భంగిమామూర్తులై వెలుగొందుతుంటారు. ఇక ఆ గర్భాలయ మూర్తులకు జరిగే పూజాది క్రతువులు వర్ణనాతీతంగా సాగుతాయి. స్వామివారికి 2 దేవేరులకు ఇచ్చే నవవిధ హారతుల సన్నివేశం ఎప్పుడెప్పుడాయని భక్తులు ఎదురు చూస్తుంటారు. అర్చక స్వాములు 9 రకాల హారతులు స్వామివారి విశ్రాంత ముఖార విందానికి, స్వామివారి కరచరణాలకు, నాభికి, నాభిజనిత పద్మానికి, పద్మస్థిత బ్రహ్మ తదితరులకు హారతి నీరాజనాలిచ్చి ఆ హారతిని భక్తులకు అందజేస్తారు. తీర్థప్రసాదాలు అందుకోవడం సర్వసాధారణమే. కానీ పద్మనాభునిపై అలంకృతమైన తులసీమాలల నుంచి తులసీదళాలను ప్రసాదంలా అపురూపంగా అందుకోవడం విశేషం. వైష్ణవ ద్వారపాలకులైన జయ విజయులు ఇరువైపులా విజయం చేస్తోన్న ఆ గర్భాలయ ద్వారాల తలుపులపై కూడా అనేక లోహతాపడపు శిల్పాలుగా అలరారుతుంటాయి. శృంగేరి జగద్గురువుల నేతృత్వంలో తిరువనంతపురం భగవానుని తీరులో నెలకొల్పిన ఈ దేవాలయం చెన్నై మహానగర అడయారు గాంధీనగర్లో ఓ చక్కటి ప్రకృతి వాతావరణ నేపథ్యంలో అలరారుతోంది. ఓ అందమైన ప్రాకారం స్వాగత ద్వారంలో వెలుగొందుతోంది. ఆ ద్వారం దాపు నుంచే పంచకలశయుక్త 3 అంతరువుల రాజగోపురం బహుశిల్పశోభితంగా కనిపిస్తుంది. రాజగోపురం, విమాన శిఖర శిల్పాలు, కట్టడాల తీరు అన్నీ దక్షిణాత్యుల వేసర నాగర శైలిలో శిల్పచాతురత ప్రదర్శితమవుతుంది.
ఆ ప్రవేశద్వారం నుంచి లోపలికి తీర్థయాత్రికుల సందర్శకుల చూపులు ప్రసరించగానే ఓ భవ్య మందిర ఆవరణ మిరుమిట్లు గొలుపుతూ కనువిందు చేస్తుంది. స్వర్ణకాంతులతో మిలమిలలాడే ఓ భవ్య ధ్వజస్తంభం కానవస్తుంది. తురగములు, గరుడస్వాములు, పద్మనాభుని ఆకృతులతో స్వర్ణతాపడపు ఆ ధ్వజస్తంభం ఆలయ ఆగమ సంప్రదాయాన్ని ప్రదర్శిస్తోంది. ఆ ధ్వజస్తంభం వెనుక 3 ద్వారాలు, ఆవల మహాముఖమంటపం, ఆ తరువాత 3 గుమ్మాల గర్భమందిరం, ఇలా ఓ సుందర ఆరామం కళ్ల ముందు నిలబడుతుంది. ముఖమంటపమంతా పలు స్తంభాలు లతామయంగా వెలుగొందుతుంటాయి. సభామంటప ప్రాకారాలపై, పైకప్పులపై వర్ణరంజితమైన చిత్తరువులు లిఖించబడి ఉంటాయి. అపర వైకుంఠమా ఇది అన్నంత వైభవోపేతంగా ఉన్న ఈ అనంత పద్మనాభుని మందిరం అనేక మంది దేవదేవుళ్లకు దివ్యమైన నెలవుగా కూడా భాసిల్లుతోంది. ఆ ఉపాలయ ఆదిదేవుళ్లను కూడా అర్చించుకుందాం పదండి. అనంతశయన పద్మనాభుని సమలంకరించి సంపెంగమాలలు ప్రత్యేకంగా అలంకారంగా తీర్చిదిద్ది ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. ఆలయ సందర్శకులు ఆ రథాన్ని లాగడం, ముందుకు సాగేలా తమ వంతు సేవనందించడం తమ అదృష్టంగా భావిస్తారు భక్తులు. తిరువనంతపురం క్షేత్రంలోని అనంత పద్మనాభస్వామి వలె విరాజిల్లుతున్న ఈ చెన్నై పద్మనాభుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు అందేలా వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.